ఇక్కడంతా నాకు దేవుడు అంటే భయం ఉంది, కానీ సంపూర్ణ రక్షణ మారు మనసు లేదనమాట. ఎంబీఏ అయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. ఇది నా జీవితంలో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. నా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయో అశోక్ నగర్, అక్కడ మన హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో డాడీ ఫస్ట్ డే అక్కడికి తీసుకెళ్ళి సిస్టర్స్ని పరిచయం చేసి అక్కడ నన్ను వదిలిపెట్టేసి వచ్చారు. సో నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకునేది ఇదే, రోమా 8:28, దేవుడి మీదనే ఆధారపడ్డాను. ఫస్ట్ టైం తల్లిదండ్రులందరినీ వదిలేసి హాస్టల్లో ఉంటున్నాను, ఒక్కదాన్నే, ఎవరు లేరు. అది చాలా కొత్తగా ఉంది. కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడుతూ వచ్చానమాట. చుట్టుపక్కల పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఎలా అంటే ఎంతో మంది చాలా ఇయర్స్ నుంచి అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. చర్చ్లో కూడా చాలా మంది కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, కోచింగ్ అయిపోయిన వాళ్ళు, ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటే ఇంతమంది ట్రై చేస్తున్నారు, వీళ్ళందరికీ రావట్లేదు, నా పరిస్థితి ఏంటి రేపొద్దున రాకపోతే. సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, ఎంబీఏ చేశాను ఎస్వి యూనివర్సిటీలో, దాంతో పెద్ద జాబ్ ఏం రాదు. ఇక్కడికి వచ్చాను, ఇంక ఇదే, దేవుడు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఒక 4 years టార్గెట్ పెట్టుకున్నాను. డైలీ క్రమం తప్పకుండా చర్చ్కి వెళ్ళేదాన్ని. ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా మనకి, ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, యంగ్ గర్ల్స్ మీటింగ్, అలా ప్రతిదీ క్రమం తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు జాబ్ దేవుడు ఇవ్వాలి అని నేను చర్చికి వెళ్ళలేదు. అక్కడ దేవుడి యొక్క వాక్యం నన్ను అంతగా అట్రాక్ట్ చేసింది. నా లోన్లీనెస్లో దేవుడు నాకు అసలు ఆ లోన్లీనెస్ లేకుండా ఎంతో హ్యాపీనెస్ అనమాట. నిజం చెప్పాలంటే నాకు ఆ 4-5 years ఏం తెలియదు, ఎటు వెళ్తాను ఏం చేస్తాను అనేది అయితే ఏమీ అర్థం కాని పరిస్థితి, కానీ ఎంతో నెమ్మది. ఎందుకంటే దేవుడి వాక్యం ద్వారా ఎంతో మంది స్పీకర్స్ వచ్చి మెసేజెస్ చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్క మెసేజ్ రాసుకునేదాన్ని, అది అలా హృదయంలో ఒక మాటన్నా ఇలా గుచ్చుకునేది. దేవుడు నాకు ఇస్తాడు, ఫస్ట్ డే నుంచి దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా నా ఫౌండేషన్ ఇక్కడ దేవునిలో ఎంతో స్ట్రాంగ్ చేస్తున్నాడు, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను జాబ్ వస్తుందా రాదా సెకండరీ థింగ్ అయిపోయింది నాకు. నేను దేవుడి కోసం నిలబడాలి అంటే నాకు ఎస్సీ ఉంది, నేను అది చేంజ్ చేసుకోవాలనుకున్నాను. రేపు నాకు జాబ్ వస్తుంది, నేను హిందూ అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా పెట్టుకోవాలి, నాకు వద్దు అని చెప్పి నేను మా నాన్నగారికి చెప్పి మార్పించుకుంటాను నేను అని 2015లో నా క్యాస్ట్ బీసీసీగా మార్పించుకున్నాను.